అనిపించేటువంటి పరిస్థితి. ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. అసలు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, అరే జనాలు మనల్ని నవ్వుకుంటారనేటువంటి అసహ్యం ఉంటే, ఏదైనా కాస్త రోత అనేటువంటిది ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరాన్ని గురించి పట్టించుకోకపోతే, పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర పాలిట వరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయితే, దానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆలోచన చేసి ఫౌండేషన్ వేసినంత వరకు, శంకుస్థాపన చేసి ప్రారంభించినంత వరకు చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అటువంటిది ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడతా, పోలవరాన్ని నేనే డిజైన్ చేశాను, పోలవరాన్ని నేను సరిగ్గా పట్టించుకోలేదు. నీకు ఏమీ సంబంధం లేదు. పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది మహానేత రాజశేఖర రెడ్డి గారు. అది పూర్తవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిల్లో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో, ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి పలికితే బాగుంటుంది అనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాడు. ఇది మొన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మిగ్జాం తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అని చెప్పి. రైతులు నష్టపోయింది ఎవరు? ప్రభుత్వం. ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పినప్పుడు, నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా? నేను తీసుకున్నటువంటి నిర్ణయం నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే, దాదాపుగా 87,612 కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే, కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారనేటువంటి ఆలోచన ఆ రోజు ఏ రోజైనా కలిగిందా నీకు? ఈరోజు మరలా వచ్చి దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నావు. సున్నా వడ్డీ ఇచ్చేసింది నువ్వు కాదా? రైతులను మోసం చేసింది నువ్వు కాదా? రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళినటువంటి వాడు నువ్వు కాదా? రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఏదన్నా మాట్లాడితే రైతులను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యవసాయమే దండగా అని చెప్పి సెలవు ఇచ్చినటువంటి మనిషి నువ్వు కాదు. ఏ నోటితో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడ ఉంది అని చెప్పి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు పరిపాలించు నువ్వు. నీ 5 సంవత్సరాల్లో కరువు ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు అనేవాడు సజావుగా సాఫీగా 9 సంవత్సరాలు కానీ మొన్న 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల కాలంలో, మరీ మొన్న 2014 నుంచి 19 వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయతాండమాడింది. రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు. రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు పాపం పొలాలను వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు. నీ జీవానికి నీ పాదం. కనీసం అనేక సందర్భాలు చెప్పాం, ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు. నువ్వు చెప్పావు, నేను తుఫానని సముద్రంలోనే అణిచివేశాను అని చెప్పి. అంతటి శక్తి భగవంతుడికి ఉంది తప్ప నీలాంటి వాడికి ఉంటుందని చెప్పి ఎవడో అనుకోడు. కానీ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాను వచ్చి ఆగిపోతే నేను ఆపేసాను అన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపాలని మాట్లాడుతూ, ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూ తుఫాను వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోలో పోజులు ఇచ్చినాడు. దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే, నీ వెనక తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావు? గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది, నువ్వు ఎక్స్పర్ట్. కరువు నివారణ, తుఫాను నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు, కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకోవడం తప్ప, కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో, వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుంది అనేటువంటిది చెప్పడానికి ఏముంది? అందుకనే
నువ్వు ఎక్కడా కూడా ఫిగర్స్ జోలికి పోవడం లేదు. కారణం ఏమిటంటే నీ బ్రతుకు బయటపడుతుంది కాబట్టి, నీ బండారం బయటపడుతుంది కాబట్టి. ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను బ్రహ్మాండంగా చేశాను, దీని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఆత్మస్థుతి పరమంతో బ్రతుకుతున్నావు తప్ప ఎక్కడన్నా ఇదిగో ఇతిమితంగా దీనికి సంబంధించి నష్టపోయింది, ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశా, అటువంటి నష్టమే ఏర్పడింది, ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయడానికి వైఫల్యం చెందింది అనేటువంటి మాట మాట్లాడలేకపోతున్నాం. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల పొలచింతలు కానివ్వండి, గుండ్లకమ్మ కానివ్వండి, గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇటువంటి ఉధృతమైనటువంటి వరద వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా ఉండేటువంటి విధంగా ఉంటే వాటిని ఇబ్బంది లేకుండా చేస్తుంది. 1995లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, గుర్తుందే? నీ హయాంలో ఇదిగో ఈ సాగునీటి ప్రాజెక్టు రైతులకు సంబంధించి నేను ప్రారంభించాను అని చెప్పుకోవడానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టు నా హయాంతో నేను తీసుకొచ్చానని చెప్పగలిగినటువంటి ప్రాజెక్టు ఒకటేనా ఉందా? ఇప్పుడు ఏదో ఒకటి అనుకోని అవాంతరం వచ్చింది కాబట్టి నువ్వు డ్రామా ఆడి బాగా మంచి రంగస్థలం మీద నటుడుగా రాణించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నట్టుగా నువ్వు రాణించడానికి రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు ఆడుతున్నావు తప్ప వాస్తవానికి నీ వల్ల రాష్ట్ర రైతాంగానికి కరువులో కానీ తుఫాను సమయంలో కానీ వనగూరినటువంటిది ఏదన్నా ఉంది అంటే దానికి సంబంధించినటువంటిది ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయం గురించి, తుఫానుల గురించి, కరువుల గురించి ఏ విధంగా ఎదుర్కోగలిగామనేటువంటి దానికి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం మొహమాటం లేకుండా, ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా నిర్లజ్జగా ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలను కూడా చూసి రైతులు నవ్వుకునేటువంటి పరిస్థితి. నువ్వే చెప్పావు మొన్నటిదాకా, అయ్యా నా హాస్పిటల్లో నా పరిస్థితి బాగలేదన్నావు, కన్ను నొప్పి అన్నావు, కాలు నొప్పి అన్నావు, స్టెథోస్కోప్ నా గుండె మీదనే ఉండాలన్నావు, నాకు పక్కన ఆపరేషన్ థియేటర్ ఉండాలన్నావు, నాకు అంబులెన్స్ ఉండాలన్నావు, నాకు దుద్దులు అన్నావు, నాకు దోత పడుతుందన్నావు, నాకు దోమలు కొడుతున్నాయన్నావు, నేను బతకలేనన్నావు, నన్ను చంపేయడానికి ప్లాన్ చేశానన్నావు, పాపం వాడి నుంచి వచ్చే లోపలే చచ్చిపోతానేమో నేను అన్నట్టుగా మాట్లాడావు, ప్రాణ భయం ఉందన్నావు. వచ్చావు, వచ్చి చూస్తే ఏమి ఇబ్బంది లేదు. అక్కడ ఏదైతే పాపం వీళ్ళు పాపం నువ్వు బరువు తగ్గిపోయావో ఇదని చెప్పి మాట్లాడారో ఆ తర్వాత ఆ తిండి తిని నువ్వు కాస్త బరువు ఎక్కావని చెప్పి నేను చూడంగానే, నీ ఫిగర్ చూడంగానే ఎవరికి కూడా బాధపడలే. సరే నువ్వు వచ్చిన తర్వాత సాధారణంగా నువ్వు మోసం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి. పాపం ఆ మహానటుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మహానటుడు అన్నా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆయన మహానటుడు నేను జైలుకి వెళ్ళినటువంటి విషయాన్ని తట్టుకోలేక దాదాపు 150 మంది పైతులు చచ్చిపోయారు. సిగ్గైనా ఉండాలి. అలిపిరి దగ్గర తమరికి బాంబు బ్లాస్ట్ జరిగితే సాధారణంగా ఉండేటువంటి వాడు ఎవడైనా సరే అయ్యో బాంబు బ్లాస్ట్ జరిగిందంటే ఒక మనిషికి అని చెప్పి పరిగిస్తారు. అటెవడో కేంద్ర పేలింది అంటే, చంద్రబాబు దగ్గర కారు బ్లాస్ట్ అయిందంటే అంటే టీ కాసేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు పక్కన పెట్టలే. అవునా పోయాడా అని అడిగారు. నీ క్రెడిట్, నీకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఎట్లాంటిదంటే చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడా అని బాధపడాలి తప్ప మేము ఆ మాట అంటాంలే. జనాల్లో ఉన్నటువంటి మాట. కనీసం టీ కాచేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు టీ పక్కన పెట్టలే. అంత సానుభూతి ఉండేటువంటి వాడు నువ్వు పాపం జైలు పోయమని చనిపోయినాడు అన్నావు. వాళ్ళందరికీ నష్టపరిహారం ఓదార్పు అన్నారు. కనీసం వాళ్ళనైనా పాపం నువ్వు పూర్తి చేస్తుంటే బాగుండేది కదా. ఆ కుటుంబాలకైనా పాపం నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో 3 చెక్కులు ఇచ్చి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ కుటుంబాల పాపం ఆశపడ్డాయే ఏదో తెలుగుదేశం సానుభూతి పనులే రాయిస్తే ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఆ కుటుంబాలు కూడా మోసం చేసినటువంటి వాడివి, వ్యక్తిత్వం లేనటువంటి వాడివి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి విషయాలు చెప్పాలి. ఏమైంది నీకు? నీ కన్ను నొప్పి ఏమైంది? గుండెపోటు ఏమైంది? నీ మధుమేహం ఏమైంది? ఈ రక్తపోటు ఏమైంది? ఇవన్నీ ఏమైనా ఈరోజు మామూలుగా నువ్వు బయటకు వచ్చి మామూలుగా బ్రహ్మాండంగా అందరిని తిరుగుతా బెదిరిస్తా నేను అట చేశాను నేను ఎట చేశానని చెప్తా కేవలం బెయిల్ సంపాదించుకోవడానికి. వ్యవస్థలో ఏదో ఒక లోపాలను తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, నువ్వు బెయిల్ సంపాదించుకోవాలి కాబట్టి ఏ విధంగా సాకులు వెతుక్కోవాలనే దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు. నిజ జీవితంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తావు అనేటువంటి దానికి మన కోర్టుకు చెప్పినటువంటి అబద్ధాలని ఒక ఉదాహరణ. లాస్ట్కు వచ్చినప్పటికీ పాపం చంద్రబాబు నాయుడికి బెయిల్కి పోతే చంద్రబాబు నాయుడు బెయిల్ లేకుండానే అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడేమో అన్నంత స్థాయిలో నీకున్నటువంటి లాయర్లందరూ కూడా వాదనలు వినిపించి రకరకాలైనటువంటి ఉన్న జబ్బులు, లేని జబ్బులు, రాని జబ్బులు, ఇంతవరకు కనుక్కొని జబ్బులు, తెలియని జబ్బులు, రకరకాలైనటువంటి జబ్బులని దాంట్లో పొందుపరిచి నేను చచ్చిపోతాను నన్ను వదలకపోతానని చెప్పి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాడు నువ్వు. మిగిలింది ఏంది? ఈరోజు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చావు, అది ఇది వ్యవస్థను మేనేజ్మెంట్ చేసుకుని ఏదో విధంగా తప్పించుకున్నావు.
తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మేము ప్రతి సందర్భంలో చెప్పాం. ఇప్పుడు తుఫాన్ నష్టం కానీ మరొక నష్టం కానీ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది రైతు నష్టపోయినటువంటి నష్టపరిహారం నీ హయాంలో నీ జీవితంలో ఏ రోజైనా రైతులకు అందించావా? ఈరోజు ఆ సీజన్ ముగిసే లోపలనే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల్లో ఎంతైతే రైతు నష్టపోయాడో ఆ నష్టపోయినటువంటి పరిహారాన్ని రైతులకు జమ చేస్తున్నాం. నార్మల్ దెబ్బతిన్న దగ్గర 80% సబ్సిడీతో విత్తనాలు ఇస్తున్నాం. ఎక్కడ రైతుల గురించి నీలాగా నేను ఆ ప్రధానమంత్రిని తీసుకొచ్చా ఈ ప్రధానమంత్రిని తీసుకొచ్చా ఆ ఏడుపు కాదు నువ్వు ఏడవాల్సింది. వాళ్ళని తీసుకొచ్చా ఏ మేర నిధులు తీసుకొచ్చి జనాలను అడ్డుకున్నాను ఆదుకున్నాను అనేటువంటి మాట చెప్పాలి తప్ప నువ్వు ఏమీ లేకుండా నేను ఆస్తి నష్టం జరగలా ప్రాణ నష్టం జరగలా సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. 2015లో ఇదే నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి ఇంటర్ స్టేట్ నేషనల్ హైవే తెగిపోతే దాన్ని 5 సంవత్సరాలు దిక్కు లేకుండా పోయింది నీకు మరలా తిరిగి దాన్ని పూర్తి చేయడానికి. 5 సంవత్సరాల పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రయాణికులు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈ విధంగా విజయవాడ నుంచి చెన్నై పోయేటువంటి ప్రధాన రహదారి తెగిపోతే అది నా కాన్స్టిట్యూన్సీలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటే ఎన్నిసార్లు లేఖలు రాశాను. కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి ఏ రోజున దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కలిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, వెంటనే ఆ ఫైల్ కదిలింది, కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. నేషనల్ హైవే ఈరోజు పూర్తి చేసి దాదాపుగా అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా కష్టకాలంలో కూడా దాన్ని పూర్తి చేసి ఈరోజు సాఫీగా సజావుగా అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని పంపించాం. రైతులకు సంబంధించి నేను అడిగారు 2015 తుఫాన్లో వచ్చావు ఇసుక మేటలు వేసాయంటే ఒక బృందాన్ని పంపించావు. ₹1 ఏ నోటుతో మాట్లాడుతున్నావు? అది నోరా తాటి మట్టా తెలియదు. ఏ నోటుతో మాట్లాడుతున్నావు? ఎవరికన్నా ₹1 నీ హయాంలో ఆ రోజు దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం పాపం వరద వచ్చిందే రైతుల పాపం నీళ్లు నిండి మేటలు వేసే ఇసుక మేటలు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు ఎన్డీఏ పార్ట్నర్గా పనిచేసావు. ఏం తెచ్చావు? ఏం తీసుకురాగలిగావు? ఎప్పుడైనా ఏదన్నా మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఫోటోలు పోతులేయడం తప్ప నువ్వు ఏ రోజైనా సరే ఒక్కటైనా సరే ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఈరోజు చెప్తున్నావు నష్టపరిహారం 35,000 ఇవ్వాలి హెక్టార్కి. మంచిది. నీ హయాంలో ఎంత ఇచ్చావు? ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు చేత కాలేదు నీకు? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదు? ఆ రోజు ఏం చెప్తున్నావు? ఏ రోజు కూడా వరదలు వచ్చినా తుఫాను వచ్చినా నేను బ్రహ్మాండంగా పనిచేశానని చెప్తున్నావు. వరద వచ్చినా తుఫాను వచ్చినా లేదా కరువు వచ్చినా ఇంకేదన్నా విపత్తు వచ్చినా ఏ రోజైనా 3 కలిపి కొట్టినా ఏ రోజైనా సరే మనసు అనేటువంటిది చూపించి రైతుల్ని ప్రజల్ని ఆదుకున్నటువంటి మనస్తత్వం నీకుందా? కారణ కట్టినటువంటి ద్రోహిగా రైతులకు సంబంధించి ప్రజలకి ఏది ఏమైనా సరే మనకి ఎందుకులే మనం ఎందుకు పట్టించుకోవాలనేటువంటి ఆలోచనతో మాట్లాడాడు. నేను మొన్ననే చెప్పా పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోకు పోజులు ఇచ్చేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది ఫోటోలకు పోజులు ఇచ్చినంత మాత్రమే రైతులకి ప్రజలకు కోరికేది ఏముండదు, శూన్యం. నువ్వు నిజమైనటువంటి ప్రజాసేవకుడు అయితే నీకు నిజమైనటువంటి ఆలోచన ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసావో చెప్పు, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయలేకపోవో చెప్పు, అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎందుకు చిత్తశుద్ధి లేదో చెప్పు. ఈరోజు మీకు మాట్లాడడానికి చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు తీసుకోవడం, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దానిని సమీక్షించడం, ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించడం, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా జరుగుతుందనేటువంటి దాని మీద వెంటనే ఆదేశాలు ఇవ్వడం. ఎవరైనా పాపం కూలీ నాలి లేనటువంటి జనాలని ఏదో ఒక నీళ్లు రాని లేదా ఇల్లు కూలి పని చిన్న చిన్న పనులు ఏదైనా జరిగినా ఉధృతమైనటువంటి వరద వచ్చినా ఉధృతమైనటువంటి ఈదురుగాలు ఇచ్చినా వాళ్ళకి సంబంధించి ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చూసాం. నష్ట పరిహారం అందించాలనేటువంటి దాని మీద ఆలోచన చేశాం. నష్ట నివారణ చర్యల్లో ముందస్తుగానే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే ఏ రోజు కూడా నీ హయాంలో ఇంత సమర్థవంతంగా తుఫాను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటిసారిగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈరోజు నిరోధించగలిగామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు. నీలాగా డబ్బులు ఖర్చులు అవుతాయేమో, వీళ్ళకి పూర్తి స్థాయిలో సూచిస్తే మొత్తం ఖర్చు పెట్టేస్తారేమని సగం మాట్లాడి సగం మింగినటువంటి వాడి మాట నువ్వు. అందుకనే పరిహారం కూడా రైతులకు కనీసం సగం కూడా అరాకొరగా అందినటువంటి పరిస్థితి. నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో నువ్వు ఇచ్చేటువంటి ఆదేశాలు కూడా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే దానికి సంబంధించి ₹1 లిబరల్ గా ఇవ్వలేకపోయావు. రైతులు దానికి సంబంధించినటువంటి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మరలా చెప్పేది
దీనికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలి అంటే దానికి నిర్దిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ప్రకారం ఎంత ఉదారంగా రైతులను ఆదుకోగలం. ఈరోజు మనం వచ్చారు, కరువు బృందం వచ్చింది, అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పర్యటించిన తర్వాత వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈరోజు మనం ఇదిగో ఇంత నష్టం జరిగిందని చెప్పాం, నీలాగా తక్కువ చూపించాల్సినటువంటి అవసరమో లేదా నీలాగా కొట్టేయడానికి ఎక్కువ చూపించాల్సినటువంటి అవసరమో, రైతులకు సంబంధించినటువంటి దానిలో ఉదారంగా వ్యవహరిస్తాం. రైతులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆలోచన చేస్తాం. అంతే తప్ప నీలాగా ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద ఏది లేదు కాబట్టి బురద చల్లాలి. మొన్న ఒక చెప్పాడు, ఏమని చెప్పాడంటే తుఫానికి తెనాలికి వస్తే నీ బ్రతుక్కి నిన్ను చూడడానికి రైతులు రా, నువ్వు వచ్చి ఏదైనా ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు అని చెప్పి నీ మీద నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి రైతులు రా. ఎవరు వచ్చారు? అక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అయ్యో వెలవలపోయిందే బాబు గారి ప్రోగ్రాం గప్పు పెట్టిపోయాడు చంద్రబాబు అని ఆయన ఎన్ఆర్ఐ కార్యాలయంలో చదివేటువంటి పిల్లలను తీసుకొచ్చాడు. నీకు సిగ్గుంటే నువ్వు మైకు తీసుకున్న పక్కన పారేసి వెళ్ళాలి. నా మొహం చూసి రైతులు పారిపోయారే, నేను ఏం మాట్లాడాలా అని చెప్పాలా. నువ్వేం మాట్లాడావు మైకు తీసుకొని? సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా రైతులు రాలేదనేటువంటిది మర్చిపోయి చూశారా ఇంతమంది నిరుద్యోగులు ఇంతమంది యువత రోడ్డు ఎక్కారంటే ఈ ప్రభుత్వం మీద యువతకి ఎంత వ్యతిరేకం ఉందని మొదలు ఏం చెప్పాలి? నువ్వు పోయిందేమో పర్యటన, నిన్ను కావాల్సింది రైతులు. నువ్వు ఏ పర్యటనకైతే వెళ్ళావో ఆ పర్యటనలో నిన్ను మొహం చూడడానికి రైతులు మొహం చాటేశారు. నువ్వు దాన్ని సమాయించుకోవడానికి అయ్యో ప్రోగ్రాం వెలవెలపోతుందని చెప్పి ఆయన కాలేజీలో ఉండేటువంటి పిల్లల్ని రోడ్డు పక్కన పెడితే ఆ పిల్లలకు నువ్వు మాట్లాడి చూశారా ఇంతమంది యువత వచ్చింది, ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుకునేటువంటి వాడు. నిజంగా నీకు సిగ్గుంటే మరి నేను రైతులను పరామర్శించడానికి ఇచ్చా, పొలాలను పరామర్శించడానికి వచ్చి నువ్వు వచ్చినప్పుడు దానికి ఏంది ఏమయ్యా నీకేమన్నా నష్టం జరిగిందని రైతులు అడగాలి. ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ పక్కకు రండి, మీడియా అంతా ఈ పక్కకు రండి, మీరు ఈ పక్కకు రండి, ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ పక్కకు రండి. ఇదే ఎక్కడన్నా ఉందే అంటే నీ ఫోటో షాట్ గతంలో జరిగింది. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి దాంట్లో మనుషులను చంపేసి వెళ్ళిపోయాము, చిక్కు లేదు, మరలా మాట్లాడుతున్నావు ఏదో తగుదనమ్మా అన్నట్టుగా. కాబట్టి ఏదైనా సరే మాట్లాడాలనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నావు. అందుకనే నేను మరలా చెప్పేది, చంద్రబాబు నాయుడు జైల్లో నటించాడు. సరే మహానటుడు అయినటువంటి రామారావుకు వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు నటించడం, జైల్లో నటించాడు. జైల్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు నటించాడు, మరలా ఈడ నటిస్తున్నాడు, మరలా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నటించాడు. పాపం మర్చిపోతున్నాడు చంద్రబాబు. ఆ మతి మరుపు జబ్బు తనను తాను మర్చిపోయేంత వరకు వచ్చింది. తాను చేయనటువంటివి చేసినట్టుగా, ఏదేదో ఊహించుకుంటా ఇతరులు చేసినటువంటివి చేయనటువంటి విధంగా నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చింది. మాట్లాడితే చెప్తున్నారు 2-3 నెలల్లో చూస్తాం. 2-3 నెలలు ఎన్నికలు వస్తాయి, నువ్వు ఏడకు వస్తావు? 2-3 నెలల్లో ఎన్నికలు వస్తాయి. కానీ 2-3 నెలలు, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఏడకు వస్తావు? ఏడకు రాలేవు కదా, అయిపోయింది నీ కథ క్లోజ్. బంగాళాఖాతంలో కలిసిపోయావు. వాళ్ళని మార్చారు, ఏడని మార్చారు. అంటే నీ కడుపమంట అంతా ఏంది? ఓహో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి పార్టీలో, ఇవి జరిగితే నాకు బొక్కపడద్ది, నన్ను జనాలు ఇప్పటికే మానడం లేదు కాబట్టి అసలు ఎత్తిపోద్ది ఇది, కాబట్టి పార్టీలో వ్యవస్థీకృత మార్పులు కూడా చేసుకోకూడదు, దాని గురించి కూడా తుఫాను సమయంలో దాని గురించి మాట్లాడేది. అంటే నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అంటే రాజకీయంగా వచ్చేటువంటి పోకడలు, రాజకీయ మార్పులు తప్ప నిజంగా ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చిత్తశుద్ధి నీకు ఉండి ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించేటువంటి వాడు కాదు. కాబట్టి ఈరోజు ప్రజలకు కానీ రైతులకు కానీ అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాం. చంద్రబాబు నాయుడు లాంటి నీతి మాలినటువంటి వాడు, నిజాయితీ లేనటువంటి వాడి చేత చెప్పించుకోవాల్సినటువంటి అగత్యం లేదు ఈ ప్రభుత్వానికి. నీకన్నా ముందుగా ఏం చేయాలనుకునేటువంటి చేశాం, ఏం చేయాలనుకునేటువంటిది తప్పనిసరిగా నిలబడి చేస్తాం. అంతే తప్ప ఏదో నేను వచ్చాను కాబట్టి, నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు ఎట్లా ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి లబ్ధి జరుగుతుంది కాబట్టి, నష్టపరిహారం అందిస్తున్నాం కాబట్టి, నేను తిరిగి నేను మాట్లాడి నేను ప్రెస్ మీట్లు పెడితే దానివల్ల ఇది జరిగిందనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా మరలా ఈ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం, రైతులకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం, రైతు సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే బాటలో పయనించి ఏ ఒక్క రైతు కూడా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాకు జరిగినటువంటి నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదనేటువంటి మాట వినిపించకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.